చరిత్రాత్మకమైనటువంటి మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో బీజేపీ లెక్క తప్పిందా, లేకపోతే వ్యూహాత్మకంగానే వ్యవహరించిందా, లేదా మరికొంతమంది చెబుతున్నది మోదీ ట్రాప్లోనే విపక్షాలు చిక్కుకున్నాయి అనేటువంటి వాదన కూడా వినిపిస్తోంది. అసలు ఏం జరుగుతోంది? ఈ బిల్లు వీగిపోవడం అనేది 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభలో వీగిపోవడం అనేది ఈ ప్రభావం ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎన్నికలపై ఏమైనా ఉంటుందా? అసలు ఆ రోజు చాలామంది అనుకున్నది ఇది సెట్ బ్యాక్ అవుతోంది, మరి 2/3 మెజారిటీ కావాలని తెలుసు కదా, అయినా కూడా ఎందుకు ప్రవేశపెట్టారనేటువంటిది చాలామందికి వచ్చినటువంటి ఇమీడియట్గా స్ట్రైక్ అయినటువంటి క్వశ్చన్. మీ ఇనిషియల్ రిమార్క్స్ అయితే. సో ఫస్ట్ యాక్చువల్లీ ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందకపోవడానికి మోదీ గారి వ్యూహాత్మక వైఫల్యమా, లేకపోతే అమిత్ షా లెక్క తప్పడం వల్లనే ఇంత జరిగిందా అనేది ఒక అంశం. రెండో అంశం ఏంటంటే మోదీని ఓడించాము అని అటు విపక్షాలు చెప్తూ ఉన్నాయి. సో ఈ వీగిపోయిన తర్వాత రాహుల్ గాంధీ మాట్లాడిన ప్రెస్తో మాట్లాడేటప్పుడు రాహుల్ గాంధీ చెప్పిన మాట ఇంకా చెహరా దేఖా క్యా అని, అంటే మోదీ గారి మొహం ఎలా ఉందో చూసారా, ఓడిపోయారా అని చెప్పేసి ఒక మాట. 12 సంవత్సరాల మోదీ గారి పాలనలో మొట్టమొదటిసారి ఒక బిల్లు వీగిపోయింది. అంటే బిల్లు ఇంతకుముందు తీసుకొచ్చినవి ఉన్నాయి, వెనక్కి తీసుకునే ఉన్నాయి, అవన్నీ వేరు. కానీ బిల్లు అమెండ్మెంట్ చేయడము, దాన్ని వీగిపోవడము, అంటే ఇది 2/3 మెజారిటీ లేకపోవడం వల్ల ఇది జరిగింది. 360 సీట్లు 350 సీట్లు కావాలి, అన్ని సీట్లు లేవు కాబట్టి ఇది వీగిపోయింది. అయితే ఆ వీగిపోవడం గురించి తెలియదా, ముందే తెలియదా వాళ్ళకి అని అంటే కనుక నా అంచనా ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళకి తెలుసని నేను అనుకుంటున్నాను. అయితే ఇందులో ప్రతిపక్షాలు ఎక్కడ కన్ఫ్యూజ్ అయ్యో తెలియట్లేదు, కానీ ప్రతిపక్షాలు గెలిచామనుకుంటున్నాయి, కానీ నిజానికి ప్రతిపక్షాలు ఓడిపోయాయి. ఎలా ఓడిపోయాయంటే ఇవాళ మేజర్ ఆస్పిరేషన్స్ ఏవైతే వీళ్ళు మాట్లాడుతున్నారో, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్న మాట ఏదైతే చెప్పారో, ఇవాళ ఈ బిల్లు రాకపోవడం వల్ల, ఈరోజు మోదీ గారు తీసుకొచ్చినటువంటి ఈ బిల్లులు ఆమోద ముద్ర వేసుకోకపోవడం వల్ల నిజానికి దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగబోతోంది. అది 100% చెప్పొచ్చు. ఎలా అన్యాయం జరుగుతుంది అని అంటే కనుక అసలు బేసికల్లీ దీని కాన్సెప్ట్ మనకు అర్థం కావాలి. నేను చాలా కొంచెం డీటెయిల్గా చెప్పాలనుకుంటున్నాను. ఒకటి 1901 అసలు బేసికల్లీ మన రాజ్యాంగం ఏం చెబుతోంది, రాజ్యాంగము ఏదైనా సరే, అంటే మన దగ్గర ఉన్నటువంటి ఒక కాన్స్టిట్యూషన్ చెప్తున్న లెక్క ప్రకారం డీలిమిటేషన్, నియోజకవర్గాల పునర్విభజన అనేది ఎలా జరగాలి అని అంటే జనాభా ప్రాతిపదికన జరగాలనేది మన కాన్స్టిట్యూషన్ చెప్తోంది. ఆర్టికల్ 82 ప్రకారం జనాభా ఆధారంగా నిర్వహించాలి. జనాభాను ఎలా మనం కొలమానంగా తీసుకుంటాము అని అంటే సెన్సస్ నిర్వహిస్తాం. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి భారతదేశంలో సెన్సస్ నిర్వహిస్తారు. 1951, 61, 71 ఇట్లా ప్రతి 10 ఏళ్లకు ఒకసారి మనం జనాభా గణన చేస్తుంటాం, జనగణన చేస్తూ ఉంటాం. సో నిజానికి ఇది జనగణన ప్రకారం కాన్స్టిట్యుయెన్సీస్ పెంచడము, తగ్గించడము అండ్ దానికి తగ్గట్టుగా డీలిమిటేషన్ కమిషన్ ఒకటి ఏర్పాటు చేస్తారు. ప్రతిసారి కూడా డీలిమిటేషన్ కమిటీని ఏర్పాటు చేస్తారు. ఈ సెన్సస్ ఆధారంగా డీలిమిటేషన్ ఎలా నిర్వహించాలి, నియోజకవర్గాలని మార్పులు చేర్పులు చేస్తుంటారు. బౌండరీస్ మార్చడం దగ్గర నుంచి నంబర్స్ పెంచడము, వాటికి సంబంధించినటువంటి విషయాల మీద డీలిమిటేషన్ కమిషన్ ఒకటి భారత ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. నిజానికి ఇది 1951 సెన్సస్ ప్రకారంగా డీలిమిటేషన్ జరిగింది. నియోజకవర్గాలను మనం ఏర్పరచుకున్నాం. అప్పుడు తొలిసారి సీట్ల కేటాయింపు మనము అప్పుడు ఉన్న జనాభా ప్రకారం 36.1 కోట్ల జనాభా ఉంటే మనం 494 నియోజకవర్గాలు పెట్టుకున్నాం. 1961కి వచ్చేసరికి జనాభా పెరిగింది, 43.9 కోట్ల జనాభా ఉంది. దానికి తగ్గట్టుగా 522 నియోజకవర్గాలు ఏర్పాటు చేసుకున్నాం. 1971కి వచ్చేసరికి 54.8 కోట్ల జనాభా వచ్చింది సెన్సస్ ప్రకారం. 54.8 కోట్ల జనాభాకి 542 నియోజకవర్గాలు అని డిసైడ్ అయింది. 542 నియోజకవర్గాలు కాస్త 1975లో సిక్కిం భారతదేశంలో విలీనమైంది, ఒక రాష్ట్రంగా ఏర్పడింది. సో సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఏర్పడగానే ఆ సిక్కింకి ఒక స్థానాన్ని కేటాయించారు. అంటే 542 + 1 543 స్థానాలు మనం పార్లమెంట్లో ఉండాలని నిర్ణయించుకున్నాం, లోక్సభ స్థానాలు. సో ఈ లెక్కన 1975 వచ్చేసరికి 71 లెక్క ప్రకారం ఏంటి, 54.8 కోట్ల జనాభా ఉన్నటువంటి భారత జనాభా ఉంటే దానికి తగ్గట్టుగా 54.8 కోట్లు అంటే 543 స్థానాలు వచ్చాయి 1975కి వచ్చేసరికి.
అప్పుడే ఎమర్జెన్సీ ప్రకటించారు. ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీ గారు మనకు తెలుసు బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించారు. అప్పుడు సంజయ్ గాంధీ నేతృత్వంలో విపరీతంగా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు విపరీతంగా జరిగాయి. ఎవడు కనబడితే వాడికి ఈ కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసిన సందర్భాలు ఉన్నాయి. సో ఆ టైంలో జనాభా అనేది అతి పెద్ద సమస్య ఈ దేశానికి అని చెప్పి అప్పుడు జనాభా నియంత్రణను పాటించాలి అని అది తీసుకొచ్చి ఇప్పుడు జనాభా అని ఆధారంగా కదా కాన్స్టిట్యుయెన్సీస్ పెరిగేది. జనాభా బేస్ చేసుకునే మన నియోజకవర్గాలు ఉండాలి అని చెప్తున్నారు కదా. అలాంటప్పుడు మరి జనాభాని ఎవరైతే అదుపు చేస్తారో మరి వాళ్ళు నష్టపోతారు కదా అనే సమస్య అప్పుడు కూడా వచ్చింది. అప్పుడు ఇందిరాగాంధీ గారు ఏం చేశారు, 1976లో ఆమె ఒక రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు. అప్పుడు అమెండ్మెంట్ తీసుకొచ్చి ఫ్రీజ్ చేసి 25 సంవత్సరాల పాటు మేము ఈ కాన్స్టిట్యుయెన్సీస్ పెంచడం అనేది ఉండదు, నియోజకవర్గాల పునర్విభజన జరగదు అని చెప్పారు. 1976లో ఆమె నిర్ణయం తీసుకున్నారు 25 సంవత్సరాల పాటు, అంటే 2001 వరకు అది వర్తిస్తుంది. 2001 వచ్చేసరికి వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్న టైంలో 2001లో ఇప్పుడు మనం దీన్ని ఇప్పుడు పెంచాలి కదా, మరి డీలిమిటేషన్ చేయాలి కదా అన్నప్పుడు అప్పుడు చాలామంది ఈ డీలిమిటేషన్ జరగకూడదు, ఇప్పుడు ఆల్రెడీ ఆ 25 ఏళ్ల నుంచి చాలా వరకు జనాభా నియంత్రణను పాటిస్తూ వస్తూ ఉన్నాము. ఈ టైంలో మళ్ళీ ఇప్పుడు మీరు ఈ డీలిమిటేషన్ అనే కాన్సెప్ట్ తీసుకొస్తే అసలు జనాభా నియంత్రణ చేసినటువంటి రాష్ట్రాలు నష్టపోయే అవకాశం ఉంది. మళ్ళీ ఈ క్వశ్చన్ వచ్చింది 2001లో. అప్పుడే మనం నిజానికి మాట్లాడితే అప్పుడు మనము ఈ ఫోక్రాన్ అణుపరీక్ష నిర్వహించడము, ఆంక్షలు అమెరికా నుంచి, ఇంకా అప్పుడప్పుడే ఆర్థికంగా కుదుటపడే పరిస్థితిలో లేం మనం. అట్లాంటి టైంలో ఉన్నప్పుడు మళ్ళీ ఇప్పుడు డీలిమిటేషన్ ఎందుకు పెట్టుకుంటామని అప్పుడు ఇంకో 25 సంవత్సరాల పాటు ఆయన ఎక్స్టెండ్ చేశారు వాజ్పేయి గారు. అంటే ఇందిరాగాంధీ గారు 20 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేస్తే వాజ్పేయి గారు ఇంకో 20 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేశారు. అంటే 2001 నుంచి 2026 వరకు వచ్చింది. సో 2026 వరకు అప్పుడు చూసుకుందాంలే అని వదిలేశారు. అంటే ఇప్పుడు మనం ఇప్పుడు ఉన్నటువంటి నియోజకవర్గాలు 1971 జనాభా ప్రాతిపదికన ఏర్పరచుకున్నటువంటి నియోజకవర్గాలు. అప్పుడు 54.8 కోట్ల జనాభా ఉంటే 543 స్థానాలు మనం పెట్టుకున్నాం సిక్కింతో కలుపుకుంటే. సో 54 కోట్ల జనాభాకి 543, మరి వాళ్ళు ఎంత జనాభా ఉంది, 140 కోట్లు ఉన్నారు. సో ఇవాళ ఏ ప్రాతిపదికన ఉండాలి? ఇది చాలా, అందుకోసమే ఇప్పుడు అందులో కూడా మళ్ళీ ఆ టైం నుంచి కూడా ఆ డిలిమిటేషన్ చేయకపోవడం వల్ల, బౌండరీస్ సరిగ్గా పెట్టకపోవడం వల్ల ఏమైందంటే లదాఖ్ 1,80,000 జనాభా ఉన్న లదాఖ్కి ఒక ఎంపీ, ఇటు 31 లక్షల పైచిలకు ఓటర్లు ఉన్నటువంటి మల్కాజ్గిరికి ఒకటే ఎంపీ. సో ఒకటే హక్కు, ఒకటే సీట్ కింద పరిగణిస్తారు. ఇక్కడ మల్కాజ్గిరి అయినా అటు లదాఖ్ అయినా. ఇట్లా లెక్కేస్తే చాలా ప్లేసుల్లో ఒక దగ్గర 29 లక్షలు, 30 లక్షలు, గజియాబాద్ 29 లక్షలు ఉంటారు ఓటర్లు. ఇలా ఒక రకరకాల వాటితోటి ఇప్పుడు కొన్ని నెంబర్స్ చెప్తేనైతే ఒకసారి చాలా దారుణంగా ఉంటుంది. లక్షద్వీప్కి ఓటర్లు ఎంతో తెలుసా, 50,000 నుంచి 60,000 మధ్య ఉంటారు, కానీ ఒక ఎంపీ. ఓకే, దమన్ అండ్ డియు 102,000 మంది ఉంటారు, కానీ వాళ్ళకు ఎంపీ. అదే మీరు మల్కాజ్గిరి చూడండి, 31.5 లక్షల ఓట్లు. గజియాబాద్ యూపీలో 29 లక్షల ఓట్లు. నార్త్ బెంగళూరు 28 నుంచి 29 లక్షల ఓట్లు. అటు శ్రీపెరుంబుదూర్ తమిళనాడులో 23 లక్షల ఓట్లు. చెన్నై సౌత్ 20 లక్షల ఓట్లు. 20 లక్షలు ఎక్కడ, లక్ష ఎక్కడ, 2 లక్షలు ఎక్కడ? సో చాలా వ్యత్యాసం ఉందన్నమాట. ఈరోజు జరుగుతున్న ఈ రోజు ఉన్న నియోజకవర్గాలే సరిగ్గా లేవు. వీటి బౌండరీస్ మార్చాలి మనం. ఒక్కొక్క పెద్ద నియోజకవర్గాలని 2-3 నియోజకవర్గాలుగా మార్చాలి. నిజానికంటే సౌలభ్యం కోసం చేసుకోవాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.